గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ సార్ క్లాసెస్. సమకాలీన అంశాలతో, సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలతో ప్రతిరోజు ఓ కొత్త విషయాన్ని తెలియచేయటానికి మీ ముందుకు వస్తున్నాను. నన్ను, నా ఛానల్ని ఆదరించండి. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని ఆదరించండి. మరి ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి కొత్త అంశం ఏమిటి అనంటే, భారత ప్రభుత్వం స్వాతంత్రానంతరం ఈ దేశ అభివృద్ధి కోసం ఎంచుకున్న మార్గం పంచవర్ష ప్రణాళికలు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను భారత ప్రభుత్వం అమలు చేసింది. 1951 నుండి భారతదేశంలో ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా భారత్ ప్రణాళికలను రష్యా నుండి ఆదర్శంగా తీసుకొని భారత్లో అమలు చేసింది. ప్రపంచంలో ప్రణాళికలను మొట్టమొదటిసారిగా రష్యా అమలు చేసింది. రష్యా 1928వ సంవత్సరంలో ప్రణాళికలను అమలు చేసింది. ముఖ్యంగా భారత్ రష్యాను ఆదర్శంగా తీసుకొని 1951 నుండి ప్రణాళికలను అమలు చేయటం జరిగింది. మనం గమనించి చూసినట్లయితే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ఇప్పటి వరకు 12 పంచవర్ష ప్రణాళికలు విజయవంతంగా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా భారత్లో ప్రణాళికలు అమలు చేయటానికి కావలసినటువంటి వనరుల సమీకరణ 3 రకాలుగా జరిగింది. ఒకటి దేశీయ వనరులు, విదేశీ వనరులు, లోటు ద్రవ్య విధానం. మరొకసారి గమనిద్దాం. భారతదేశంలో ప్రణాళికలను అమలు చేయటానికి ప్రణాళికలకు సంబంధించిన వనరుల సమీకరణ 3 రకాలుగా జరిగింది. ఒకటి దేశీయ వనరులు, డొమెస్టిక్ రిసోర్సెస్. 2 విదేశీ వనరులు, ఫారెన్ రిసోర్సెస్. 3 లోటు ద్రవ్య విధానం, డెఫిసిట్ ఫైనాన్సింగ్. 3 రకాలుగా జరిగింది. ముఖ్యంగా భారతదేశ సరిహద్దుల లోపల లభించేటటువంటి వనరులను దేశీయ వనరులు అని, ఒకవేళ దేశీయ వనరులు కనుక సరిపోనట్లయితే ప్రత్యేకంగా ఇతర దేశాల నుండి, ఇతర విదేశీ సంస్థల నుండి తీసుకొచ్చినటువంటి రుణాలను విదేశీ వనరులుగా ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఇక 3వది లోటు ద్రవ్య విధానం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. లోటు ద్రవ్య విధానం, కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించి ఖర్చు చేయడాన్ని లోటు ద్రవ్యం విధానం అని పిలుస్తారు. మరొకసారి జాగ్రత్తగా వినండి. కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించి ఖర్చు చేయడాన్ని లోటు ద్రవ్య విధానం, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని పిలుస్తారు. భారతదేశంలో ద్రవ్యాన్ని ముద్రించేటటువంటి సంస్థ ఆర్బీఐ. ఆ ఆర్బీఐ వద్ద మరి ముఖ్యంగా ఒక ప్రణాళికను అమలు చేయటానికి దేశీయ వనరులు, విదేశీ వనరులు సరిపోనట్లయితే 3వ అంశమైన లోటు ద్రవ్య విధానాన్ని ఆశ్రయిస్తుంది. ఆర్బీఐ వద్ద కొత్తగా ద్రవ్యాన్ని ముద్రిస్తుంది. ముద్రించిన ద్రవ్యంతో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తుంది. మరి ఈ విధానం సరి అయినది కాదని, భారతదేశంలో కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించి మరి ఖర్చు చేస్తే ముఖ్యంగా ద్రవ్యోల్బణం వస్తుందని 1985లో ముఖ్యంగా ద్రవ్య విధానం పైన నియమించినటువంటి సుకుమై చక్రవర్తి కమిటీ భారతదేశంలో లోటు ద్రవ్య విధానాన్ని రద్దు చేయాలని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది. అలా సుకుమై చక్రవర్తి కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు భారతదేశంలో 1997 నుండి లోటు ద్రవ్య విధానాన్ని శాశ్వతంగా రద్దు చేశారు. గుర్తుంచుకోండి, భారతదేశంలో సుకుమై చక్రవర్తి కమిటీ సూచన మేరకు లోటు ద్రవ్య విధానాన్ని 1997 నుండి రద్దు చేశారు. ప్రత్యేకంగా భారత్లో 8 పంచవర్ష ప్రణాళికలకు లోటు ద్రవ్య విధానాన్ని వాడారు. 9వ పంచవర్ష ప్రణాళిక నుండి లోటు ద్రవ్య విధానాన్ని రద్దు చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.